తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి రాజానగరం నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల, నిబద్ధత గల, ధైర్యవంతురాలుగా పేరు తెచ్చుకున్న మా సోదరి కండవల్లి లక్ష్మి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చి రాజానగరం నియోజకవర్గం మండల కేంద్రమైన రాజానగరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలందరూ ఆనందంగా భావిస్తున్న రోజుల్లో అన్నా క్యాంటీన్లో మా సోదరి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తమే కాకుండా సోషల్ సర్వీస్లో కూడా ముందంజు ఉంటూ ఆవిడ అనేక కార్యక్రమాల వల్ల పేద ప్రజలకి అలాగే క్రైస్తవ సోదరులందరికీ కూడా అండగా నిలుస్తూనే తెలుగుదేశం పార్టీలో అచంచలంగా మా నాన్నగారి విధేయురాలుగా పేరు తెచ్చుకుని పార్టీకి శ్రమిస్తూ అలాగే దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకి ఈ అన్నదాన కార్యక్రమం పెట్టడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈవిడ ముందు మరిన్ని చేయాలని, ఈవిడ సేవలు పార్టీ కూడా త్వరలోనే గుర్తించి తగిన గుర్తింపు లభిస్తుందని ఆశిస్తూ ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి 2009 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా బాధ్యతలు వహించిన శ్రీ గౌరవనీయులు పెందుర్తి వెంకటేష్ గారు ఆశీస్సులతో, ఆయన మార్గ సూచనలతో, ఆయన యొక్క దీవెనలతో మేమందరం ఈరోజు సేవలు అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీకి వీర విధేయులుగా స్వార్థ ప్రయోజనాలను చూసుకోకుండా పార్టీలు మారకుండా ఎవరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా పార్టీని పట్టుకుని ఎప్పుడూ కూడా సొంత లాభం కోసం ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితాని కోసం కొంతమంది వాళ్ళ తండ్రిని కూడా ఎదిరించి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు పొందడం కోసం పార్టీలు మారిన వారిని చూసాం. కానీ ఇక్కడ కండవల్లి లక్ష్మి గారు స్వార్థం కోసం ఏనాడు నిలబడకుండా ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో అవకాశాలు కల్పిస్తామన్నా కట్ట కాలే వరకు తెలుగుదేశం పార్టీని వీడనని, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాలు, లోకేష్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం మేమందరం కూడా మంత్రులు అవ్వాలని కోరుకోం. ఆయనతో పాటు మేము ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి కోసం ప్రాణాలు సైతం అర్పిస్తామే తప్ప మంత్రి పదవులు ఆశించాం. ఆయనతో ట్రావెల్ చేయడమే మేము ఆనందిస్తామే కానీ మేము రాష్ట్ర ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చూడడానికి కోసం ప్రాణాలు అర్పిస్తాం, జైలుకైనా వెళ్తాం తప్ప మాకు ఏ పదవులు వద్దు సార్. పార్టీ ముఖ్యం, లోకేష్ గారి కోసం ప్రాణాలు అర్పిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు జైల్లో బంధించినప్పుడు మేము ఎలా నిలబడ్డామో రేపు పొద్దున ఏదైనా అండగా నిలబడే వాళ్ళమే తప్ప వైఎస్ఆర్సీపీది చీల్చి చెండాడే శక్తి మాకుంది. వ్యక్తిగతంగా కూడా మేము మా నాయకులపైన దూషణలు చేస్తే తీవ్ర హెచ్చరికలు ఉంటాయని తెలియజేయడం జరుగుతుంది. ఏది భయపడం. మా స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఊరిలో వదిలి వెళ్ళం. నాన్నని ఇక్కడ గెలిపించిన ప్రజల కోసమే నిలబడతామే తప్ప అక్కడెక్కడో ఏదో అవకాశం వచ్చిందని మా కన్నతండ్రులని ఇక్కడ పుట్టి పెరిగిన గడ్డగా రుణం తీర్చుకుంటాం. ఎంతటి దానికైనా పోరాడతామని, భవిష్యత్తులో ముందు మంచి రోజులు ఉన్నాయని, మా చిరునవ్వే మీకు సంకేతంగా భావించాలని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకెళ్లడంలో లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, మా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అందరం ఏకదాటిపై నుండి నిలబడుతూ రాబోయే పుష్కరాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ, సేవా దృక్పథంతో ముందుకెళ్తున్న కండవల్లి లక్ష్మి గారికి భగవంతుడు మరింత ఆయురారోగ్యాల్ని, ఐశ్వర్యాలను కూడా ప్రసాదించాలని, ఎంతమంది కుట్రలు కుతంత్రాలు కుళ్ళిపోయి సచ్చినా ఈవిడ ఎదుగుదలను ఎవరు ఆపలేరని దయచేసి పుట్టినరోజు రోజు అందరూ శుభాకాంక్షలు తెలియజేసి భేద ద్వేషాలకు పోకుండా మానవతా దృక్పథంతో అందరూ ఈ ఆశీస్సులు
వయసులో నాకన్నా పెద్దదైనా కూడా ఆవిడ ఒక దళిత మహిళగా ఆవిడ చేసే పోరాటానికి ఖచ్చితంగా తగిన గుర్తింపు రాబోతుంది. అదేవిధంగా మేమందరం కూడా సేవా దృక్పథంతో పార్టీని పటిష్టం చేయడం కోసం ప్రాణాలను అర్పిస్తామే తప్ప మాకు భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతే ఆయన పక్కన మంత్రిగా కూర్చోవాలని కోరికలు లేవు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి మేము ఎంతటి సాహసానికైనా సిద్ధమే, కానీ ప్రాణాలను అర్పిస్తాం, పదవులు త్యాగం చేస్తాం. కానీ మాకు స్వార్థం కోసం నియోజకవర్గం అంతా ఏమైపోయినా పర్లేదు, పదవులన్నీ నాకుంటే చాలు అనే మనస్తత్వం మాది కాదని, ప్రజలకి పదవులు రావాలి, ప్రజలకి అభివృద్ధి జరగాలనే ఒక దృక్పథం మాది. స్వార్థంగా ఆలోచించకుండా ఇక్కడ జరుపుకోవడం. ఒక రాష్ట్ర మహిళా నాయకురాలు ఈవిడ. దళిత గ్రూప్స్లో మీరు చూస్తే ఈవిడికి ఎంత ప్రజాకర్షణ ఉన్న నాయకురాలు. మేము అంతేగాని ఫోటోలకి రీల్స్కి పరిమితం కాని నాయకురాలు. ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల కోసం పోరాడే తత్వం ఉన్న వాళ్ళే భవిష్యత్తులో ఇక్కడ నాయకులుగా ఎదుగుతారే తప్ప స్వార్థ ప్రయోజనాలు, మా ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళని తొక్కేస్తాం, వీళ్ళని తొక్కేస్తాం, వాళ్ళు నలుగురే ఉన్నారు అనే ఒక అహంకారపు మూడలు మానుకుని ఎవరు నలుగురికే పరిమితం అవుతారో కాలం నిర్ణయిస్తుంది అని తెలియజేసుకుంటూ ముందు ఇదే పంతాలో మేము వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా సోదరి లక్ష్మి గారికి, అదేవిధంగా అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.